ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మాన్సా కార్యక్రమానికి సుస్వాగతం. చూడండి, మనం ఈరోజు ఏ టాపిక్ గురించి తెలుసుకుందాం అంటే, ఈ రోజుల్లో ఎక్కువ ఏం జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి. అసలే ఈ మోసాలు ఎందుకు జరుగుతున్నాయి అన్న విషయం గురించి తెలుసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇంతకుముందు కాలంలో పాపం చేయడం అంటే భయం ఉండేది, భగవంతుడు అంటే భయం ఉండేది, ఏదైనా పాపం చేయాలంటే భయం ఉండేది. చిన్న తప్పు చేసినా పశ్చాత్తాపడేవాళ్ళు, ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు, నా వల్ల ఈ తప్పు జరిగింది అని ఒక రియలైజేషన్ ఉండేది. ఇప్పుడు చూడండి, రోజు రోజుకి ఇంకా డెవలప్మెంట్, అంటే మనిషి డెవలప్ అవుతున్నాడు, ఎంతో ముందుకు వెళ్తున్నాడు, వృద్ధి అవుతున్నాడు అనుకుంటున్నాడు. కానీ ఏమవుతుందంటే రోజు రోజుకి మనిషిలో భయం పోయింది, పాప భయం అనేది పోయింది. ఏం చేసినా చాలా ధైర్యంగా చేస్తున్నాడు. అందుకే ఈ రోజుల్లో మోసాలు కూడా ఎలా జరుగుతున్నాయి, పబ్లిక్గా జరుగుతున్నాయి. మోసం చేయడము ఒక జాబ్ అయిపోయింది, వృత్తి అయిపోయింది. మోసం చేస్తున్నాననే ఫీలింగ్ లేదు. మోసం చేయకపోతే ఎలా, మోసం చేయాల్సింది అంటే చిన్న చిన్న విషయాల్లో, మనము తినే వస్తువులు, వేసుకునే మందులు, చదువుకునే బుక్స్, ఇందులో అందులో అని కాదు, అన్ని విషయాల్లో మోసం జరుగుతుంది, అన్ని విషయాల్లో కలుస్తుంది. మనం ఏమనుకుంటాం అంటే ప్రపంచంలో ఇలా మోసం పెరిగిపోతుంది, ఎవరు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, మనం కంప్లైంట్ ఇచ్చిన పోలీసు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, వీళ్ళు ఏం చేయకపోతే అలా ఎలా ఈ మోసాలని ఆపాలి, ఎవరు ఏం చేయలేరా అని అనిపిస్తుంది. కానీ ఈ మోసాలు ఎవరు ఆపుతారు, అసలు మోసాలు ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని తెలుసుకోవాలి. చూడండి, గవర్నమెంట్ వాళ్ళు ట్రై చేస్తారు, ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, ప్రయత్నం చేయకుండా ఎవరు ఉండరు. పోలీస్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ డిపార్ట్మెంట్, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. దాంతోపాటు ఏమంటారు, ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం కూడా ఉండాలి. ప్రజల సహకారం కూడా ఉంటే ఏదైనా చేయడం ఈజీ అవుతుంది. సో మనం ఎలా ప్రపంచానికి సహకరించగలుగుతాం, మనం కూడా ఏమైనా చేయగలుగుతామా అంటే, ఇలాంటి స్వభావాలు, ఇలాంటి సంస్కారాల్ని మార్చడంలో మనమంతా మనం ఏం చేయగలుగుతాం, అసలు మన తరఫు నుండి ఏం చేయాలి, మనం ఏం చేయాలనే విషయాలు మనం తెలుసుకోవాలి. మరి ఎందుకు ఇలాంటి స్వభావాలు అనేవి ఎక్కువైపోతున్నాయి, కామన్ అయిపోతున్నాయి, సహజం అయిపోతున్నాయి, న్యాచురల్, ఎక్కడో జరగడం కాదు, ఎప్పుడు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. నిత్యం ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా ఇలాంటి అనుభవాలు, ఏదో ఒక విధంగా మోసపోతూనే ఉన్నారు. అలా జరగకుండా ఉండాలంటే మన లోపల ఏమైనా మార్పు తెచ్చుకోవాలా, మనం ఏమైనా ప్రయత్నం చేయాలని ఆలోచిస్తాం. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, ఫస్ట్ మనం ఈ ప్రపంచంలో పాత్ర, మన అందరి ఆత్మలము ఈ స్టేజ్ పైన పార్ట్ ప్లే చేయడానికి వచ్చారు. కానీ ప్లే చేస్తూ ఫస్ట్ ఎక్కడ జరిగిందంటే మోసం మన ఆలోచనలో జరిగింది. ఎలా జరిగిందంటే, మనిషి పాత్ర అభినయిస్తూ నిన్న ఆత్మ చైతన్యమైన శక్తి అనే విషయం మర్చిపోయాడు, దేహం అనే భ్రమలో పడిపోయాడు. అంటే ఏంటి, సత్యం నుంచి అసత్యంలో వచ్చాడు. నేను ఆత్మ, ఒక చైతన్యమైన శక్తిని ఈ దేహం అనే వస్త్రాన్ని ధరించి పాత్ర అభినయిస్తున్నాను అన్న విషయం ఎప్పుడైతే మనిషి మర్చిపోయాడో, మెల్లమెల్లగా దేహం అనే ఆకర్షణలో వచ్చాడు. ఎప్పుడైతే దేహం అనే ఆకర్షణలో రావడం మొదలుపెట్టాడు, దేహ భ్రాంతిలో వచ్చాడు, నేను దేహం అని భావంలో వచ్చిన తర్వాత అప్పుడు ఏమైందంటే మోసం మొదలైంది. ఫస్ట్ మోసం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మనల్ని మనం మర్చిపోవడం. మనల్ని మనం ఎప్పుడైతే మర్చిపోయామో అప్పుడు ఏమైంది, మన మనస్సు, మన బుద్ధి, మన అంటే కర్మేంద్రియాలు, కళ్ళు అన్నీ మనల్ని మోసం చేయడం మొదలుపెట్టినాయి. పంచ వికారాలు మనల్ని మోసం చేయడం మొదలుపెట్టినాయి. ఆ మోసం అనేది కంటిన్యూ అవుతూ అంటే ఫస్ట్ మన లోపల స్టార్ట్ అయింది, తర్వాత బయట వాతావరణంలో, ప్రపంచంలో, ఇప్పుడు మొత్తం ప్రపంచమే అలా తయారైపోయింది. మరి అలాంటి ప్రపంచాన్ని మార్చాలి అంటే ఫస్ట్ ఎక్కడ మారాలంటే మనలో మార్పు రావాలి, మనల్ని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, మనం అనుకుంటాం, మనం బయట ప్రపంచంలో ఎంతోమందిని కలుస్తాం, ఎంతోమందితో మాట్లాడతాం, వ్యవహారము, సంపర్కంలో వస్తాం. మరి ఎంతమందినని మనం గమనించగలుగుతాం, రకరకాల వ్యక్తులు, రకరకాల ఆలోచనలు ఉంటాయి, రకరకాల భావాలతో మనం కలుసుకుంటారు. ఎవరు మంచి, ఎవరు చెడు అంటే బయట ప్రపంచంలో అలానే ఉంది, మన లోపల ప్రపంచంలో కూడా అలా ఉంది. ఎప్పుడు ఏ ఆలోచన వస్తుంది, ఎప్పుడు మన ఎమోషన్స్ ఎలా ఉంటాయి, మన సంస్కారం ఎలా ఉంటుంది, మన స్వభావం ఎలా ఉంటుందో మనకు అర్థం కావట్లేదు. చూడండి, బయటన్నా మనకు అర్థం కావాలి, మన గురించి మనమన్నా అర్థం కావాలి. ఏదో ఒకటి మనం చేయాలి, ఏదో ఒకటి అంటే రెండు వైపులా అలా ఉంటాయి. మన లోపల కరెక్ట్ లేం, బయట కరెక్ట్ లేదు. లోపల బయట కరెక్ట్ లేకపోతే ఏమవుతుంది, చాలా యాక్సిడెంట్లు, చాలా ప్రాబ్లమ్స్, సమస్యలు అనేవి ఇంకా పెరిగిపోతాయి. అలా జరగకుండా ఉండాలంటే కనీసం మనల్ని మనమన్నా అర్థం చేసుకోవాలి. సరే, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏదైనా సిచ్యువేషన్ వస్తుంది,
మనం ఏమనుకుంటాం, సరే ఏమన్నా అనని, ఈ సిచ్యువేషన్లో నేను కూల్గా ఉండాలి అనుకుంటాం, కానీ ఉండలేం, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాం. మనకు కోపం వచ్చేస్తుంది, అరుస్తాము, ఇంకెళ్ళైతే ఏదన్నా చేస్తాం. అంటే మన సంస్కారాలు సమయానికి మనల్ని మోసం చేస్తాయి, మన స్వభావం మనల్ని మోసం చేస్తుంది. ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే నేను అలా అనుకోలేదు, నా భావన అలా లేదు, కానీ అలా వచ్చేసింది నా నోటి నుంచి మాట, లేకపోతే నాకు అలా అలవాటు అయిపోయింది, నా సంస్కారం అయిపోయింది అంటే. అండ్ ఏ మోసం చేస్తున్నాయి? ఫస్ట్ మన సంస్కారాలు మోసం చేస్తున్నాయి, మన ఆలోచనలు మనల్ని మోసం చేస్తున్నాయి, పంచ వికారాలు మనల్ని మోసం చేస్తున్నాయి. మనం ఈ మోసం నుంచి బయటపడితే అప్పుడు బయట ప్రపంచంలో విషయాల నుంచి కూడా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. అప్పుడు బయట ప్రపంచంలో అప్ అండ్ డౌన్ అయినా, ఏదైనా అలాంటి పరిస్థితులు వచ్చినా దాని నుంచి బయటపడడం మనం నేర్చుకోగలుగుతాం. మరి మనల్ని మనం మోసం చేసుకోకుండా ఉండాలంటే మనకి ఏముండాలి? ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. ఆధ్యాత్మిక జ్ఞానంతో మనలో జాగృతి కలుగుతుంది. మనం ఎవరు? ఆత్మ ఈ దేహం అనే డ్రెస్ వేసుకుని పార్ట్ని ప్లే చేస్తుంది. మన ఆత్మ శాంతి, సుఖం, ప్రేమ, ఆనందం అన్ని గుణాలతో సంపన్నమైన ఆత్మని. ఎప్పుడైతే ఆత్మ యజమానిలో తన సీట్లో కూర్చుంటుందో అప్పుడు మనస్సు బుద్ధిని కంట్రోల్ చేయగలుగుతుంది. అంటే మన ఆలోచనలు, మన స్వభావం, అంటే మన నిర్ణయ శక్తి, ఇంకా మన సంస్కారాలు, ఇవన్నీ మన చేతుల్లో వచ్చినప్పుడు, మనం ఆత్మ రాజులా ఉండి రాజ్యం చేయగలిగినప్పుడు అప్పుడు బయట ప్రపంచంలో జరిగే విషయాల నుంచి కూడా మళ్ళీ మనం సేవ్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు చూడండి, ఒక దొంగతనం చేయాలి అనుకోండి, ఎలా మనం తలుపులు తీసి పెట్టామనుకోండి, వాళ్ళకి దొంగతనం చేయడం ఇంకా ఈజీ అయిపోతుంది. అన్నీ లాక్ చేసి ఉంటే కొంచెం కష్టపడాలి, ఏది లేకపోతే రావడం ఈజీ. అంటే ఫస్ట్ మన వైపు నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఛాన్స్ ఇస్తేనే ఎవరైనా చేయగలుగుతారు, మనం ఛాన్స్ ఇవ్వకపోతే ఎవరు ఏమి చేయలేరు కదా. ఈ రోజుల్లో మోసాలు అనేవి ఎందుకు ఎక్కువైపోతున్నాయి అంటే మనలో ఆకర్షణ, ఆశ, అహంకారం ఇవన్నీ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. రోజు రోజుకి పెరిగిపోవడం వల్ల చేసే వాళ్ళకు కూడా ఈజీ అయిపోతుంది. అంటే ఏం చెప్తారంటే మోసం చేయడం ఎంత తప్పో మోసపోవడం కూడా అంతే పాపం. చేయడము పాపమే, మోసపోవడం కూడా పాపమే. అంటే వాళ్ళకి మనం మోసం చేసేలా అవకాశాన్ని ఇచ్చింది ఎవరు? మనమే కదా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రోజుల్లో డీమార్ట్, సూపర్ మార్కెట్స్ ఇవన్నీ ఉన్నాయి. మనం సూపర్ మార్కెట్కి వెళ్తాం, డీమార్ట్కి వెళ్తాం, వెళ్తాం, మనం షాపింగ్కి వెళ్తాం, వీటికి వెళ్తాం. వెళ్ళగానే అక్కడ ఏముంటుంది? ఒకటి కొంటే ఒకటి ఆఫర్, ఇది కొంటే అక్కడ ప్రతి వస్తువు మీద ఏం రాసి ఉంటుంది? ఆఫర్స్ ఉంటాయి, లేదంటే డిస్కౌంట్. మీరు ఇంత వస్తువుని ఇంత కొనుక్కోవచ్చు, 100 రూపీస్ ఉన్న వస్తువుని 50 రూపీస్కే కొనుక్కోవచ్చు, ఇంకా 200 రూపీస్ ఉన్నది మీకు 100 రూపీస్కే వస్తుంది, ఇది ఆఫర్. ఇలా ఆఫర్స్ చూస్తాము, డిస్కౌంట్ సేల్ చూస్తాము. చూడగానే ఏమవుతుంది? మన బుద్ధి పనిచేయడం మానేసి ఆకర్షణలో పడిపోతాం. అయ్యో ఒకటి కొంటే ఒకటి వచ్చేస్తుంది కదా, డిస్కౌంట్ అంట, 100 రూపాయలది 50 రూపాయలకే వస్తుంది కదా అంటే మన మనసు అలా ఆకర్షణలో వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మన మైండ్ దానికి కనెక్ట్ అవుతుందో మోసం జరుగుతుంది. మనకు తెలుసు కదా, ఎవరైనా ఏదైనా వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళకి లాభం లేకుండా ఎందుకు చేస్తారు? వాళ్ళకి లాభం ఉంటేనే చేస్తారు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే 2 వస్తువుల రేటు ఒకే దానికి పెడతారు. 2 వస్తువుల రేటు ఒకే దానికి పెట్టి వాళ్ళు ఏం చెప్తారు? ఇప్పుడు 50 రూపీస్ ఉన్న వస్తువుని 100 రూపీస్ పెట్టి మీకు 50 రూపీస్కే వస్తుంది అని చెప్తారు. చెప్తే మనం ఏంటేమిస్తాం? అయ్యో 50 రూపీస్కే వస్తుంది కదా అని అనుకుంటాం. కానీ అంటే మన ఆకర్షణ, మనలో ఉన్న ఆ ఆకర్షణని దాంతో వాళ్ళకి చేయడం ఈజీ అయిపోతుంది. అందుకే ఆఫర్లు, డిస్కౌంట్ సేల్లు, లేకపోతే ఈ పండగకి ఈ సేలు, ఆ సేలు ఇవన్నీ పెడతారు. అవన్నీ చూడగానే మన మనసు ఆకర్షణలో వెళ్ళిపోతుంది. అయ్యో అంటే వాడు ఏం చెప్తున్నాడు? ఆ వస్తువు నాణ్యత ఎంత ఉంది? ఆ వస్తువుకు అంత రేటు ఉంటుందా? ఎందుకు 1+1 అన్నాడు అని మన ఆలోచన రాదు. వెంటనే వెళ్తాం, కొంటాం, ఏదో ఆఫర్లో కొనుక్కున్నాము, లేదా డిస్కౌంట్ సేల్లో కొనుక్కున్నాము అంటారు. ఆ డిస్కౌంట్ సేల్ లేదు, ఆఫర్ లేదు, ఎవరికి ఎంత లాభం రావాలో అంత లాభం వస్తుంది. మనం ఎలా మోసపోవాలో అలా మోసపోతాం. అందుకే మనలో ఉన్న ఆకర్షణ ఏం చేసింది? మనల్ని మోసం చేసింది. ఒకవేళ మనకు ఆకర్షణ లేదనుకోండి, ఆ వస్తువు ఎంత రేటు, దాని నాణ్యత ఎంత అని ఆలోచించగలిగితే మనం అలా ఆఫర్, డిస్కౌంట్ మోసాల్లో పడము. ఇంకా మనలో ఆశ అంటే ఈ రోజుల్లో ఎలా ఉందంటే మనిషికి కష్టపడద్దు, ఈజీగా పని అయిపోవాలి, కూర్చున్న దగ్గరికి డబ్బులు వచ్చేయాలి, 10 రూపాయలు పెడితే 1000 రూపాయలు వచ్చేయాలి. మళ్ళీ ఆశ అని కూడా అన్నది దురాశ వల్ల ఏమవుతుంది అంటే ఏదైనా ఫ్రీగా వచ్చేయాలి, మనం ఏం కష్టపడకుండా 10, 100 రూపాయలు అయిపోవాలి, 1000 రూపాయలు అయిపోవాలి. కష్టపడడం ఇష్టం అనిపించదు, కూర్చున్న చోట రావాలి, మనం కొంచెం చేస్తే ఎక్కువ రావాలి, మన ఎక్స్పెక్టేషన్, మన దురాశ. ఆ దురాశని ఏం చేస్తారు? అందరూ యూజ్ చేసుకుంటారు. అందుకే ఈ రోజుల్లో ఎన్ని నేరాలు జరుగుతున్నాయి ఫోన్లో, ఆన్లైన్లలో. వాళ్ళు చెప్తారు మనకి
ఆల్రెడీ మనకి గవర్నమెంట్ నుంచి అన్నిటి నుంచి జాగ్రత్తగా ఉండండి, మీ నెంబర్లు ఎవరికి చెప్పకండి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వకండి, లేకపోతే ఇలా అంటారు మోసపోకండి అని మనకి జాగ్రత్తలు చెప్తూనే ఉంటారు. ఇలా ఉండండి, అలా ఉండండి. కానీ మనలో ఉన్న దురాశ ఏం చేస్తుంది, ఎవరన్నా అన్నారనుకోండి, మీకు ఇలా 10 రూపీస్ 100 రూపీస్ పెట్టుబడి పెడితే దానికి ఇలా వడ్డీ వచ్చి అలా వడ్డీ వచ్చి 100 రూపాయలు అయిపోద్ది, 1000 రూపాయలు అయిపోద్ది అంటే వెంటనే మళ్ళీ దురాశ కలుగుతుంది. అరే మనం 10 రూపాయలు పెడితే మనకు 1000 రూపాయలు వస్తుంది కదా, పెడితే ఏం పోయిందని పెట్టేస్తాం. కానీ వాళ్ళు చెప్తున్నారు కదా, అలా ఎలా డబ్బులు వస్తాయి, మనకు ఊరికే మనం కష్టపడకుండా మనది కాని వస్తువు మన దగ్గరికి వచ్చినా మన దగ్గర ఉండదు కదా, అంత ఆలోచిస్తామో ఆలోచించాం. అంటే మళ్ళీ ఉన్న దురాశ ఏం చేస్తుంది, మనల్ని మన దగ్గర ఉన్న వస్తువులన్నీ అక్కడ పెట్టేలా చేస్తుంది. మన దగ్గర ఉన్నది కొంచెం ఎంతో అమౌంట్ ఉంటుంది, అది పెడతాం, దాన్ని మోసపోతాం. అలా మనలోనే వీక్నెస్లే మనల్ని మోసం చేస్తున్నాయి. ఒకవేళ మనం ఛాన్సే ఇవ్వకపోతే ఎవరు మనల్ని మోసం చేస్తారు, చేయలేరు కదా. అందుకే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనలోనే వీక్నెస్ పైన అటెన్షన్ పెట్టాలి. ఎవరో మనల్ని మోసం చేసే ముందే మనల్ని మనం మోసం చేసుకోకుండా జాగ్రత్త పడాలి. సో మనలో దురాశ ఉండద్దు. అలా అప్పుడేమవుతుందంటే మనకి చెప్తారు జాగ్రత్తగా ఉండండి అని, మనం కూడా అనుకుంటాం జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి మోసాల్లో మనం వెళ్ళకూడదు, పడిపోకూడదు అనుకుంటాం. కానీ ఏదైనా ఫోన్ కాల్ వచ్చింది, ఎవరైనా మనకి చెప్తారు, ఇగో ఈ బిజినెస్లో ఇలా పాయింట్స్ వస్తాయి, అలా పాయింట్స్ వస్తాయి, ఇలా డబ్బులు వస్తాయి, అలా డబ్బులు వస్తాయి అనగానే మనలో ఉన్న దురాశ ఏమవుతుంది, ఆల్రెడీ ఉంది కదా, మనం అనుకుంటాం ఉండాలి జాగ్రత్తగానే, ఆ దురాశ మేల్కోవడం వల్ల ఏమవుతుందంటే మనం జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళ మాటలు రైటా రాంగా అని ఆలోచించే బుద్ధి పోతుంది. ఆ బుద్ధిపై ఏం చేస్తాం, వాళ్ళ మాటల్లో వెళ్ళిపోతాం. అంటే వాళ్ళు మాటలు చెప్పారు రైటే, మాటల్లో పడాలా వద్దని ఎవరి చేతిలో ఉంది, మన చేతిలోనే ఉంది కదా. మరి మనం ఏమనుకుంటాం, అయ్యో ఇలా మోసం చేశారు, వాళ్ళు అలా మోసం చేశారు. సరే వాళ్ళు మాటలు చెప్పారు, వాళ్ళు ఆఫర్ చేశారు మనకి, ఇలా చేస్తే ఇలా వస్తుంది, అలా వస్తుంది, మీరు చేయండి అని చెప్పారు. కానీ చెయ్యాలా వద్దని బుద్ధి మంది ఎవరు పని చేయాలి, మందే పని చేయాలి కదా. కానీ మన బుద్ధి కూడా పని చేయట్లేదు. వాళ్ళ మాటల్లో వాళ్ళు ఏదైనా చెప్తే ఆ విషయాల్లో పడిపోతున్నాం, మనలో నా దురాశ అనేది మేల్కుంటుంది. అప్పుడేమవుతుంది, మనం ఇన్ని వింటున్నా అన్నీ చూస్తున్నా తెలిసి మళ్ళీ తప్పు అడుగేస్తాం లేదా. ఒకవేళ మనం స్ట్రాంగ్గా ఉంటే ఇలాంటి మాటల్లో రాకూడదు, అలా జరగదు, మనకి ఫ్రీగా ఉన్న చోట 10 100 కాదు, అది అయ్యే పని కాదు అని మనం వాళ్ళ మాటలు వినడానికే సిద్ధంగా లేకపోతే మనం దాని నుంచి బయటకు వచ్చినట్టే కదా. దానికోసం అంటే మన బుద్ధి ఎలా స్ట్రాంగ్గా ఉండాలి, మనలో ఆకర్షణ, దురాశ వీటిని మనం జయించగలిగితే, అంటే లోపల వాటిని జయించగలిగితే అప్పుడు బయట వాటి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది. సో ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఆన్లైన్ నేరాలు అండ్ బ్యాంక్ అకౌంట్లు ఖాళీ అవుతున్నాయి. ఏజ్డ్ వాళ్ళని కాదు, చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు కూడా ఏం తేడా లేదు. చదువుకున్న వాళ్ళు, మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మోసపోతున్నారు. ఎందుకు మోసపోతున్నారంటే ఇక దురాశ, ఇలా వస్తుంది కదా డబ్బులు, ఇలా చేస్తారు కదా, వీళ్ళు ఇలా చేయకపోవచ్చులే అనుకుని ఎక్కడో జరిగిందంటే అన్ని చోట్ల జరుగుతుందా అని ఆలోచన వస్తుంది. మళ్ళీ ఎక్కడో జరుగుతుంది, ఎవరికో జరుగుంటే అన్ని చోట్ల అందరికీ అలా జరగాలని రూల్ ఏముంది, మనకు అలా జరగకపోవచ్చులే అని ఆలోచన. అంటే మనలో దురాశ మన బుద్ధిని పని చేయలేదు, మన బుద్ధి క్లోజ్ అయిపోతుంది. మన బుద్ధి క్లోజ్ అయినప్పుడు మనకి ఇలాంటి ఆలోచనలు వస్తాయి, పడిపోతాం. మనకి ఎప్పుడన్నా మనం అలాంటి న్యూస్లు ఉంటే అయ్యో ఇప్పుడు చదువుకోలేని వాళ్ళు, ఏజ్డ్ వాళ్ళని కాదు, ఈ చదువుకొని మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఇలా మోసపోయారా అనిపిస్తుంది. ఎందుకు మోసపోయారంటే బుద్ధి పని చేయట్లేదు. మరి ఆ బుద్ధి పనిచేయాలంటే మనకి ఏముండాలి, ఆధ్యాత్మిక చింతన ఉండాలి. ఆధ్యాత్మిక చింతన ఉంటే మనకు అర్థమవుతుంది ఏది మనం చేసుకున్నామో అదే వస్తుంది. మన కర్మ, మన కష్టం మన వెంట ఉంటుంది తప్ప ఏది మన వెంట ఉండదు. ఊరికే వచ్చింది ఊరికే పోతుంది. ఎంత మన ఆధ్యాత్మిక విషయాలు వింటామో, ఆ చింతన చేస్తామో అప్పుడు మన బుద్ధి సరైన నిర్ణయం తీసుకోగలుగుతుంది. ఎవరి మాటల వల కదా, మాటలు కూడా ఒక వల లాంటివి కదా. ఆ వలలో ఒక్కోసారి చిక్కుకుంటే మనిషి బయటికి రాలేడు. వలలో చిక్కుకున్నది ఎలా ఉంటుంది, వల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? అలాగే మనం కూడా ఈ మాటలనే వలలో, ఆశ అనే వలలో చిక్కుకోకుండా ఉండాలంటే మనకి ఉండాలి, ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. మనం ఎవరు, మనం ఆత్మ దేహమైన డ్రెస్ వేసుకొని పార్ట్ని ప్లే చేస్తున్నాం. అంటే మనం ఒక చైతన్యమైన శక్తి. మనకి సుఖం, శాంతి, ప్రేమ, ఆనందం అనేది భగవంతుడి స్మృతిలో దొరుకుతాయి, భగవంతుడి చింతనలో దొరుకుతాయి. మనం కష్టపడి సాధించి మనం ఎంత పాజిటివ్గా, హానెస్టీగా ఉంటామో దీంట్లో మనకి ఆనందం, సుఖం ఉంటుందని ఎప్పుడైతే మనిషి అర్థం చేసుకోగలుగుతాడో అప్పుడు ఇలాంటి వలల నుంచి బయటికి రావడం ఈజీ అయిపోతుంది. అందుకే మళ్ళీ ఆశ, ఆకర్షణ వీటి నుంచి మనం సేఫ్గా ఉంచుకోవాలి. ఇంకా అంటే
ఎప్పుడైతే మనిషిలో అహంకారం అనేది ఎక్కువ అవుతుందో ఆ అహంకారం ఏం చేస్తుందంటే పతనానికి దారితీస్తుంది అంటారు. అహం అంటే మనలో అహంకారం ఉంటే వేరే వాళ్ళకి దుఃఖం కలగచ్చు, కానీ మనకి నష్టం కలుగుతుంది. మనం ఎన్నో కోల్పోతాం. మనలో ఎంత అహంకారం మనల్ని ఎలా మోసం చేస్తుందంటే మన వాళ్ళ నుంచి మనం దూరం అయిపోతాం. మనలో ఉన్న ఇప్పుడు చూడండి, మనం పురాణాల్లో ఇవన్నీ ఎన్నో కథలు విన్నాం. అంటే రాక్షసులందరికీ మంచి మంచి వరదానాలు దొరుకుతాయి. కానీ ఆ వరాలు వరదానాలు వాళ్ళ జీవితంలో ఉపయోగించుకుంటే వాళ్ళ జీవితం ఎంతో ఉన్నతంగా ఆనందంగా ఉంటుంది. వాళ్ళ జీవితం 10 మందికి ఉపయోగపడేది. కానీ అహంకారంతో ఏమైంది, వాళ్ళకున్న వరాల్ని వరదానాల్ని పోగొట్టుకున్నారు. వరాలు వరదానాలే కాదు, జీవితాన్ని కూడా పోగొట్టుకున్నారు. లైఫ్ని కూడా నష్టం చేసుకున్నారు. అంటే మనలో ఏ నెగిటివ్ ఉన్నా, మనలో ఎలాంటి చెడు ఉన్నా అది ఆ చెడు ఎవరిని చేస్తుందంటే మోసం మనల్నే చేస్తుంది. అంటే మన వాళ్ళ నుంచి దూరం అయిపోతాం, మన జీవితంలో సుఖం శాంతి అన్నిటి నుంచి దూరం అయిపోతాం. మన దగ్గర ఉన్న ఏవైతే వనరులు ఉంటాయి వాటి నుంచి కూడా దూరం అయిపోతాం. ఇలా అన్నిటి నుంచి దూరం కాకుండా మన లైఫ్లో మనం ఏది ఉన్నా లేకపోయినా ఎలా ఉన్నా సుఖంగా శాంతిగా ఉండాలి అంటే మనం వాస్తవికతని అర్థం చేసుకోవాలి. ఆ వాస్తవికత ఎలా తెలుస్తుంది మనకి? ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా తెలుస్తుంది. సత్యం అసత్యం, మంచి చెడు, ఈ అర్థం చేసుకునే బుద్ధి ఎలా వస్తుంది మనకి? ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారానే వస్తుంది. ఎంత మనం ఆత్మ జాగృతి అయి ఉంటాం, ఆత్మలో జాగృతి కలిగి నా ఆత్మాని స్మృతి ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మన ఆలోచనలు మన చేతిలో ఉంటాయి. కొన్నిసార్లు ఏమనుకుంటామంటే నేను అనుకుంటానండి కోపం చేయొద్దని, చిరాకు పడొద్దని, గట్టిగా అరవద్దని, కానీ నా వల్ల కావట్లేదు. మళ్ళీ ఎవరికైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు అనుకుంటారు నష్టం జరుగుతుంది కదా, వద్దు మనం తాగొద్దు, డ్రింక్ చేయొద్దు, స్మోక్ చేయొద్దు అని అనుకుంటారు. కానీ మళ్ళీ సమయం వచ్చినప్పుడు ఆ సంస్కారం బయటకు వస్తుంది. ఎందుకు అలా వస్తుంది? మరి ఆ సంస్కారం ఎందుకు మనల్ని మోసం చేస్తుంది? సమయానికి మనం ఎందుకు మోసపోతున్నాం అంటే మరి ఆ సంస్కారాన్ని మనకి జయించే శక్తి మనలో ఉండాలంటే ఫస్ట్ దేని మీద కంట్రోలింగ్ ఉండాలి? మన ఆలోచనలపైన మన కంట్రోలింగ్ ఉండాలి. ఇప్పుడు చూడండి, మనసు ఆలోచిస్తుంది, బుద్ధి నిర్ణయం తీసుకుంటుంది. ఆలోచించి నిర్ణయం తీసుకుని ఏ కర్మ చేస్తామో అది సంస్కారం అవుతుంది. మన మనసులో ఆలోచనల ప్రెజర్ ఎక్కువ అవుతుంది కదా, ఆలోచనల ప్రెజర్. 1కి 100 ఆలోచిస్తాం. ఆ 100 ఆలోచించడం వల్ల ఆలోచనల ప్రెజర్. చూడండి, మనకి 2 చేతులు ఉన్నాయి. 10 మంది పని చెప్తే ఒకసారి మనం చేయగలుగుతామా? చేయలేం కదా. అలానే ఈ ఆలోచనల ప్రెజర్ బుద్ధి మీద పడుతుంది. బుద్ధి మీద పడడం వల్ల సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాం. ఆ సరైన నిర్ణయం తీసుకోలేని కారణంగా అప్పుడేమైంది, మనసులో ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, మన మనసు యొక్క స్పీడ్ ఎక్కువ ఉంటుంది. అది ఇన్పుట్, అది లోపలిది. అవుట్పుట్ ఏంటి? మనకి ఆ ఆలోచనల స్పీడ్ ఎక్కువ ఉండడం వల్ల చిరాకు, కోపం అనేవి సహజంగా న్యాచురల్గా, ఇరిటేషన్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. అలా ఎక్కువ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? మన ఆలోచన. ఎంత మన ఆలోచనలు కూల్గా కామ్గా ఉంటాయో మన సంస్కారాలు. అప్పుడు మనం కూల్గా ఉండాలంటే కూల్గా ఉండగలుగుతాం, మాట్లాడాలంటే నేను చెయ్యాలనుకోలేదు, అలా అనుకోలేదు, నా నోటి నుంచి ఆ మాట వచ్చేసింది అంటారు. ఆ ఒక్క మాట అనకపోతే, ఆ ఒక్క సెకండ్ నేను కొంచెం బాగుంటే ఇంత పరిస్థితి వచ్చేది కాదు కదా, అంటే సంబంధాలు పాడైపోయేవి కాదు, నా లైఫ్ వేస్ట్ అయ్యేది కాదు, ఎన్నో అంటే చేసిన తర్వాత మనిషి పశ్చాత్తాపడతాడు. లైఫ్ లాంగ్ మనం దాని గురించి పశ్చాత్తాపడి ఆలోచించినా కానీ కొన్నిసార్లు సిచ్యువేషన్ మనం మార్చలేం, ఏం చేయలేం కదా. దానికంటే బెస్ట్ ఏం చేయాలి? మన మీద మనం శ్రద్ధ పెట్టి మన ఆలోచనలు కొంచెం మనం సెట్ చేసుకుంటూ వెళ్తే సంస్కారాలు, స్వభావాలు సమయానికి మనల్ని మోసం చెయ్యవు. అంటే బయట వ్యక్తులతో ఎప్పుడైనా జీవితంలో 1-2 సార్లు మోసపోతాం, కానీ మనతో మనం ఎప్పుడు మోసపోతూనే ఉంటాం. చూడండి, కొన్ని పనులు చేస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది మనం ఈ పని చేయకూడదు, తప్పు అనిపిస్తుంది. అంటే ఒక దొంగతనం చేసే దొంగకు తెలుస్తుంది దొంగతనం చేయడం తప్పు అని, కానీ ఏం చేస్తాం? మన బుద్ధి మనకు చెప్తుంది ఇది రైట్ రాంగ్ అని, కానీ మనం ఏం చేస్తాం? దాన్ని లెక్క చేయకుండా ఆకర్షణలో పడి మనం ఏదో ఒక ఆకర్షణలో పడి ఏం చేస్తాం? ఆ తప్పు చేసి దాని రిజల్ట్ వచ్చినప్పుడు మనం మళ్ళీ బాధపడతాం. అందుకే మన మనస్సు మనల్ని మోసం చేయొద్దు, మన బుద్ధి మనల్ని మోసం చేయొద్దు, మన సంస్కారాలు మనల్ని మోసం చేయొద్దు. అంటే ఫస్ట్ మోసం అనేది ఇక్కడ స్టాప్ అయింది అనుకోండి, అంటే మనలో మార్పు వస్తే ఆటోమేటిక్గా ప్రపంచంలో కూడా మార్పు వస్తుంది. అంటే ప్రపంచ వైఖరిలో, ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుంది. మరి ఈ మార్పు మనలో రావాలి, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనల్ని మనం సేఫ్గా ఉంచుకోవాలి అంటే మనకు ఒకటే ఒక మార్గం. అదేంటి? ఆధ్యాత్మిక మార్గం, జ్ఞానం.
ఎంత మనం జ్ఞానం అంటే ప్రకాశం. ఇప్పుడు చూడండి, చీకట్లో అంటే మనిషికి ఎటు వెళ్తున్నాడు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అర్థం కాదు. ఇప్పుడు మనం దేహం అనే భ్రమలో చీకట్లో ఉన్నాం. ఈ చీకటి నుంచి జ్ఞానం అనే ప్రకాశంలో రావాలి. ఈ జ్ఞానం అనే ఇప్పుడు మనిషి ఎందుకు ఇన్ని మోసాలు చేస్తున్నాడు, ఎందుకు ఇలా పాపాలు చేస్తున్నాడు అంటే ఎందుకు లైఫ్లో సుఖంగా, శాంతిగా, హ్యాపీగా, సంతోషంగా ఉండాలనే కదా. మనం ఏం చేసినా అల్టిమేట్ ఏం కోరుకుంటాం, సుఖంగా, సంతోషంగా ఉండాలనే కోరుకుంటాం కదా. అంటే మనలో ఎప్పుడైతే జ్ఞానం అనే ప్రకాశం అంటే నేను ఆత్మజ్యోతిని ఎప్పుడైతే వెలిగించుకుంటామో అప్పుడు ఆత్మలో ఉన్న గుణాలు సుఖం, శాంతి, ప్రేమ, ఈ గుణాలన్నీ జాగృతం అవుతాయి. అంటే మనకు కావాల్సింది మన దగ్గరే ఉంది. మనం ఎటో బయట పరిగెట్టి తప్పుదారులు పట్టి వేరే వాళ్ళని బాధ పెట్టి వేరే వాళ్ళని ఏడిపించి మనం సాధిస్తే రాదు. మనం సాధన చేసి మన బుద్ధిని భగవంతుడితో కనెక్ట్ చేస్తే మరి ఆయన ఎవరు, సాగరుడు కదా. ఆయన నుంచి మనకు కావాల్సిన సుఖం, శాంతి, ప్రేమ పొందగలుగుతామని వాస్తవాన్ని గ్రహించగలగాలి. అలా మనం వాస్తవాన్ని గ్రహించగలిగితే అప్పుడు మనం మనతో మోసపోము, ఇంకెవరితో, ప్రపంచంతో కూడా మోసపోము. అంటే ఎలాంటి ఆశ, ఆకర్షణ, అహంకారంలో వచ్చి మోసపోకుండా జాగ్రత్తగా ఉండగలుగుతాం. అంటే బయట జరిగే మోసాల కంటే ఫస్ట్ మన ఇంటర్నల్లో, అంతరంగంలో జరిగే మోసం నుంచి మనల్ని మనం రక్షించుకుని భగవంతుడితో మన బుద్ధిని కనెక్ట్ చేసి మన జీవితాన్ని సుఖంగా, శాంతిమయంగా చేసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ఈరోజు ఈ ఎపిసోడ్లో మనల్ని మనం ఎలా సేఫ్గా ఉంచుకొని మనం రోజంతా సుఖంగా, సంతోషంగా ఉండాలంటే, సమయం వేస్ట్ చేసుకోకుండా ఉండాలంటే మన మనస్సు, మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి. అంటే ఏదైతే మనం కళ్ళతో చూస్తామో ఆ ఆకర్షణలో పడిపోతుంది. తర్వాత మనసు వెళ్తుంది. ఫస్ట్ కళ్ళు, తర్వాత మనసు, తర్వాత బుద్ధి, అలా ఒకటి ఆ విషయాల్లో పడి చిక్కుకొని అన్నిటిని మనం వేస్ట్ చేసుకుంటాం. అలా చేసుకోకుండా మన బుద్ధి దృఢంగా, స్థిరంగా ఉండాలి అంటే మన బుద్ధి భగవంతుడితో కనెక్ట్ అయ్యి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం ఎంత లైఫ్లో యూజ్ చేసుకుంటామో అంత మనం హ్యాపీగా ఉండగలుగుతాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.